చాలామందికి దైవం యొక్క స్పర్శ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని స్పందన అనేది ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి అనుభూతి అనేది ఏ విధంగా ఉంటుంది. అది మహాత్ములు అవ్వచ్చు, లేకపోతే ఋషులు మునులు, లేకపోతే దేవీ దేవతలు ఎవరైనా అయి ఉండొచ్చు. వాటికి సంబంధించి మనకి వాళ్ళ యొక్క స్పర్శ కలిగేటువంటి విషయం ప్లస్ వాళ్ళు స్పర్శించేటువంటి మనలోకి వాళ్ళ కాన్షియస్ మనలోకి ప్రవేశించేటువంటి మార్గం ఏదైతే ఉందో అది సహస్రార చక్రం. అంటే దీన్ని చాలామందికి అనుభవం కలగచ్చు, కానీ దాన్ని ఐడెంటిఫై చేయలేరు. అంటే ఇది అని తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. యాక్చువల్గా మీ దగ్గర ఒక వజ్రం ఉంది, కానీ అది పిచ్చి రాయి అనుకుంటున్నారు. అలా అనుకున్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోలేము సవ్యంగా. కాబట్టి అది ఏంటి అని తెలుసుకోవటంలోనే మన ఆధ్యాత్మికంగా ఎదుగుదల సూక్ష్మంగా వెళ్ళేటువంటి విషయం అనేది ఉంటుంది. అంటే మనం తెలుసుకోవటం అనే విషయం మనంతటా మనం తెలుసుకోవడం అనే దానికంటే కూడా ఆ కాన్షియస్ అనేది, ఆ తెలివి అనేది ఇచ్చేది కూడా మనకి గురువులు దైవమే ఇస్తారు. వాళ్ళు మనలోనే ఆ స్ఫురణ కలిగించవచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి గ్రంథాల ద్వారా తెలియజేయచ్చు. ఏ రకంగానైనా కానీ ఆ సమాచారం వేరే వాళ్ళ ద్వారా కూడా అందచ్చు. అయితే ఇక్కడ మనకి ఒక శక్తికి సంబంధించి, ఎనర్జీకి సంబంధించినటువంటి అవగాహన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఎనర్జీకి సంబంధించింది. ఒక ఎనర్జీ అనేది మన శరీరం, ప్రతిదీ కూడా ఇక్కడ శక్తి అంతే. మనకెప్పుడూ కూడా శక్తి ప్లస్ శివుడు, ఈ రెండు చెప్తాం. కాన్షియస్ ప్లస్ ఎనర్జీ, ఈ రెండు విషయాలు కూడా కలిసే ఉంటాయి. యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా శక్తిని శివుని వేరు చేసి మాట్లాడే విషయం ఎందుకు వస్తుందంటే, దాన్ని మనం అర్థం చేసుకోవటానికి. మనకి చెప్పేటువంటి శివశక్తి స్వరూపంలో అర్ధనారీ స్వరూపం అంటే అది ఒకటే అని కదా. శరీరంలో మనకు ఉండేటువంటి విషయాల్లో ఒకసారి గమనిస్తే, రైట్ సైడ్ ఏదైతే ఉందో సూర్యనాడి, ఇది శివుడికి సంబంధించినటువంటి భాగం, చాలా బలంగా ఉంటుంది రైట్ సైడ్ మనకి. రెండోది ఇది చంద్రనాడి, ఇది శక్తికి సంబంధించినటువంటి భాగం. ఇది కొంత సుకుమారమైనటువంటి స్థితి కలిగి ఉంటుంది. ఎవరిదైనా సరే గమనించండి ఒకసారి, రెండు చేతుల్లో మీకు ఏ చేతిలో శక్తి ఎక్కువ ఉంటుంది, ఏది ఎక్కువ ఉంటుంది గమనించండి. దాంట్లో ఈ రెండు కూడా మనం ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏది, ఈ సగభాగం మనమా అంటే సూర్యనాడికి సంబంధించిన సగభాగమా, చంద్రనాడికి సంబంధించిన సగభాగం మనమా? రెండు కలిపితేనే మనం. కాకపోతే మనం ఎప్పుడైనా వివరణ ఇచ్చేటప్పుడు వాటిని వేరువేరుగా చూపించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ రెండు నాడులు కూడా మనకి సుషుమ్న అనేది వచ్చేటప్పటికి దాంట్లో సూర్యతత్వం చంద్రతత్వం రెండు కలిసే ఉంటాయి. అక్కడ కూడా రెండు కలిసే ఉంటాయి. కాకపోతే కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేటువంటి స్థితి ఉంటే ఉండొచ్చు. కాబట్టి దీన్ని వేరుగా చూపించటంలో ఉద్దేశం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ ఎనర్జీకి సంబంధించినటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళ శరీరంలో జరిగేటువంటి ప్రతిదీ, పెయిన్ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ ఎనర్జీ. అంటే ప్రాణశక్తితో కూడినటువంటి, ప్రాణశక్తి అంటే శక్తి అంటే ఎనర్జీ. ఇది మన శరీరంలో ప్రతి అణువులో కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు దాని మీద దృష్టి ఉంచితే, చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే, సాధకులలో సెన్సిటివిటీ బాగా పెరిగినప్పుడు ప్రతి చోట, మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా శక్తిని గ్రహించగలరు. ఒక వ్యక్తిని చూసినప్పుడు కూడా వీళ్ళల్లో స్థితి ఏంటి, ఎలాగున్నారు, వీళ్ళలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏ రకంగా బిహేవియర్ ఉంటుంది, అన్నీ కూడా మనంతటా మనకే అర్థమైపోతాయి. ఆ స్థితి, ఆ స్టేట్కి వచ్చినటువంటి వాళ్ళు సాధన చేసినప్పుడు వాళ్ళు ఏ పేరు పెట్టి ఏ మహాత్ములని పిలిచినా కానీ వాళ్ళకి
సహస్రార చక్రంలో ఎనర్జీస్ అనేవి మారతాయి. ఏ విధంగా అంటే మీరు బాబాజీ పేరు చెప్పంగానే ఒక ఎనర్జీ సహస్రారంలో పడతా ఉంది. వెంటనే మీరు లాహిరి మహాశయుల పేరు చెప్పంగానే ఒక ఎనర్జీ పడతా ఉంది. ఇలాగా పరమహంస యోగానంద గారి పేరు చెప్తే ఆయనది ఒక రకంగా ఎనర్జీ. అంటే ఈ ఎనర్జీస్ పేరు చెప్పంగానే ఆ ఎనర్జీస్ మారిపోయేటువంటి స్థితి ఒకటి ఉంటుంది. వాళ్ళ ప్రవేశం అది. వాళ్ళు మనకి కనెక్ట్ అయి ఉన్నారు. మీరు దేనికి సమస్త విశ్వానికి కనెక్ట్ అయి ఉన్నారు. దాంట్లో ఎవరి పేరు చెప్పినా కానీ వాళ్ళు ప్రజెన్స్ ఇస్తారు. వాళ్ళ ప్రజెన్స్ అంటే సూక్ష్మ రూపంలో వాళ్ళు మీకు వాళ్ళ యొక్క స్పందనని తెలియజేస్తారు. ఇలాగా ఉన్నప్పుడు మనకి ఒక స్థాయిలో, చాలామందికి ఒక స్థాయిలో అంటే వాళ్ళు థాట్లెస్ స్టేట్లో కంప్లీట్గా వెళ్ళిపోయినటువంటి స్థితిలో వాళ్ళని వాళ్ళు ఖాళీ చేసుకోవాలి. ముందర ఖాళీ అంటే అహం లేని స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఖాళీ చేసుకున్నటువంటి స్టేట్లో, ఆలోచన లేనటువంటి స్థితిలో మీలోకి స్పష్టంగా ఒక కాన్షియస్ ప్రవేశించి ఒక ఆలోచనని ఇస్తుంది. అది మనం కాదు అనేటువంటి విషయం స్పష్టంగా అక్కడ తెలుస్తుంది. అది ఎవరిచ్చారు అంటే వాళ్ళు వాళ్ళ కాన్షియస్ అనేది మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలోకి ప్రవేశించి మనకి వాళ్ళు అడ్వైజ్ చేస్తుంటారు. మనకున్న సమస్యకి సంబంధించినటువంటి పరిష్కారాలు చెప్తుంటారు. అది ఇది అది అనేటువంటి విషయం ఎక్కడ ఉండదు. అది మీరు తినే ఆహారం కాడించి కూడా వాళ్ళు చెప్తారు. తినే ఆహారం కాడించి, సాధన కాడించి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వాళ్ళు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. మీరు మీ జీవితంలో మీ డివైన్ ప్లాన్ కంప్లీట్గా వాళ్ళే నడిపిస్తున్నారు అనేది కూడా మీకే అర్థమవుతుంది. అంత క్లియర్గా మనకి ఈ సహస్రార చక్రాలో పడేటువంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయో ఈ ఎనర్జీస్ కిందకి పంప్ అవుతాయి. ఇవి కూడా శరీరం మొత్తం కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అప్పుడు మనకేంటంటే చాలామందికి ఏంటంటే ఎందుకు వచ్చామనే విషయం తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రతిదానికి కూడా మనం ఆసక్తితో అట్రాక్ట్ అయిపోతాం. ఒకరోజు క్రికెట్ మ్యాచ్ చూస్తే, క్రికెట్ ఆడేవాళ్ళని చూస్తే నేను క్రికెట్ ఆడేయాలి, క్రికెటర్ని అయిపోవాలని బ్యాట్ పట్టుకొని బయలుదేరిపోతాం. చాలా ఎక్కడొకక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వటం, ఏదో ఒకటి చేసేయటం. తర్వాత మనం ఎవరైనా కానీ ఐటీలో మంచి జాబ్ కొట్టారు, వాళ్ళకి ఫలానా శాలరీ వస్తుంది, దాని మీద బాగా ఇన్స్పైర్ అయిపోయి మనం కూడా ఆ జాబ్ కొట్టాలి, వెళ్ళిపోవాలి, రకరకాల కష్టపడటం, ఏదేదో చేస్తుంటాం. అది యాక్చువల్గా మన డివైన్ ప్లాన్లో లేనటువంటి విషయాల మీద కూడా మనం ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్లకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏదో ఒక విషయం అయితే ఉండదు. ఒక డబ్బు సంపాదించడం అయి ఉండొచ్చు, పేరు సంపాదించడం అయి ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి మన అట్రాక్ట్ చేయబట్టి ఆసక్తి ఏర్పడి వెళ్ళిపోతాం. కానీ మనకి ఆసక్తి ఏర్పడినటువంటి ప్రతి ఒక్క విషయము కూడా మన డివైన్ ప్లాన్లో భాగం కాదు. అది మీకు స్పష్టంగా ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు వెళ్ళేటువంటి మార్గంలో మీకు రకరకాలైనటువంటి విషయాలు కనిపించినా కానీ ఇది నా పని కాదు, ఇది స్పష్టంగా అర్థమైపోద్ది. ఎస్, ఇది నా పని కాదు, కాబట్టి మీ పని మీరు చూసుకుంటారు. ఇది నా పని కాదు అనేది మీకు అర్థమైపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు కనిపించే ప్రతిదానికి మనం అట్రాక్ట్ అయిన ప్రతిదాన్ని చెయ్యాలనుకోము. అట్రాక్ట్ అయిన ప్రతి దాని దగ్గరికి వెళ్ళిపోయి దానికి సంబంధించి రకరకాల విషయాలు తెలుసుకోవాలి, ఇదంతా ఉండదు. క్లియర్ ప్లానింగ్ ఉంటుంది. మీరు వెళ్ళేటువంటి మార్గం చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు వెళ్ళేటువంటి దారి చాలా స్పష్టంగా ఉంటుంది. అది మీ ప్లానింగ్లో లౌకిక జీవితం అయి ఉండొచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక జీవితం అయి ఉండొచ్చు. లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండు కలిపి ప్రయాణం చేసేటువంటి మార్గం కూడా అయి ఉండొచ్చు. కాబట్టి మన డివైన్ ప్లాన్, ప్రతి వ్యక్తికి కూడా డివైన్ ప్లాన్ అంటే అది డిఫరెంట్ ఫేస్లో ఉండొచ్చు. చాలామంది అందరికీ మనం సర్వ్ చేయడానికి రావచ్చు, అందరికీ సహాయపడటానికి రావచ్చు, ఒక గురువులుగా వచ్చి ఎంతోమందిని ఉద్ధరించడానికి రావచ్చు. వచ్చిన మహాత్ముల డివైన్ ప్లాన్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసాం కదా. వాళ్ళు కొంతమందికి అయితే భూమికి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి దేని మీద కూడా అనురక్తి అనేది ఉండదు. అంటే ఇది పొందాలి, ఇది కోరుకోవాలి, ఇది తినాలి, ఇది తాగాలి, ఇలాంటివి ఏమీ ఉండవు. అయినా కానీ వాళ్ళు వస్తారు.
వాళ్ళు వచ్చి వాళ్ళ డిమాండ్ ప్లాన్, ఇంతమంది కష్టపడుతున్నారు, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళకి మనం, ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా బుద్ధుడు తన పూర్వజన్మలో సుమేధుడు ఆయన పేరు. ఆయన అంతకుముందు చాలామంది బుద్ధులు ఉన్నారు, అప్పుడు ఒక బుద్ధుడు ఉన్నాడు. అప్పటికి ఈ గౌతమ బుద్ధుడు సుమేధుడు బుద్ధుడు కాలేదు. కానప్పుడు ఆయన అప్పటికి హిమాలయ పర్వత ప్రాంతంలో ఎక్కడోనో మొత్తానికి తపస్సులు చేసి అంతా కూడా పరిపక్వమైన స్థితి వచ్చేసిన తర్వాత ఆ బుద్ధుడిని కలిసినప్పుడు నువ్వు ఈ జన్మలోనే అర్హంతుడు అంటే ముక్తి సాధిస్తావు పొందుతావు అన్నప్పుడు బుద్ధుడు దానికి అంగీకరించకుండా కొన్ని లక్షల మంది దుఃఖంలో ఎన్ని బాధలు పడతంటే వీళ్ళకి జ్ఞానం చెప్పకుండా నేను వెళ్ళను అని చెప్పి మళ్ళీ నేను వస్తాను అని మళ్ళీ బుద్ధుడు పుట్టి దుఃఖాన్ని ఆయన అనుభవించి మళ్ళీ దుఃఖానికి మార్గం కనుగొని కొన్ని లక్షల మందిని అర్హంతులుగా చేయటం జరిగింది. అంటే అర్హంతులు అంటే దాంట్లో ముక్తుల్ని చేయటం జరిగింది. అలాగా డివైన్ ప్లాన్లో వచ్చేవాళ్ళు ఉంటారు, డివైన్ ప్లాన్లో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మన ప్లాన్ మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా అనుకుంటే సాధనే మార్గం. మీరు ఎవరైనా సరే డీప్గా మనలోకి మనం జర్నీ చేసినప్పుడు, మన మూలాలను మనం తెలుసుకున్నప్పుడు, పూర్ణంగా మన లోపల కలిగేటువంటి ప్రతి స్పందనని గమనించినప్పుడు, మనలోంచి వచ్చిన ప్రతి స్పందన కోరిక కూడా అనుభవించడానికి పరుగులు తీయకుండా దాన్ని ఇంద్రియాల ద్వారా నిగ్రహించి దాన్ని నిలవరించినప్పుడు, మన శక్తి అనేది పొటెన్షియల్గా ఉన్నప్పుడు మనకి మనం వచ్చినటువంటి మార్గం కానీ మనం వెళ్ళవలసినటువంటి మార్గం కానీ ఈ విషయాలన్నీ కూడా పూర్ణంగా తెలుసుకోవడం జరుగుతుంది. మనం వచ్చినటువంటి పని అర్థమవుతుంది, మనం వెళ్ళవలసినటువంటి మార్గము అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి సాధన చేసేటువంటి సాధకులు వాళ్ళ యొక్క ఎనర్జీస్ని పూర్ణంగా గమనించండి, ఏం జరుగుతుంది శరీరంలో అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రియాయోగకు సంబంధించినటువంటి వివరాల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.